హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యూచువల్ ఫండ్స్ తెలుగు. ఈ వీడియోలో మ్యాక్స్ బూపా హెల్త్ రీఅష్యూర్ ప్లాన్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మార్కెట్లో చీప్ అండ్ బెస్ట్ పాలసీ అండ్ చాలా బెనిఫిట్స్ కవర్ చేస్తారు. సో ఈ వీడియోలో ఈ పాలసీలో ఏ బెనిఫిట్స్ కవర్ అవుతాయి అండ్ ఏ బెనిఫిట్స్ కవర్ అవ్వని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్లే ముందు ఇది నా టెలిగ్రామ్ డిస్కషన్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అండ్ ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ అనే పేజ్ని ఫాలో అవ్వండి. 2 లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. మ్యాక్స్ బూపా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 90.1% ఉంది. ఈ కంపెనీకి టోటల్ 7,000 నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయి అండ్ కోవిడ్ ట్రీట్మెంట్ కూడా ఇందులో కవర్ అవుతుంది. సో ఇప్పుడు ఈ పాలసీలో బెనిఫిట్స్ 1 by 1 చూద్దాం. ఫస్ట్ ఈ పాలసీ యొక్క బేసిక్ డీటెయిల్స్ చూద్దాం. ఈ పాలసీలో అన్ని ఇన్పేషెంట్ ట్రీట్మెంట్స్ కవర్ అవుతాయి. అంటే హాస్పిటల్లో మినిమం 24 hours హాస్పిటలైజ్ అయితే దాన్ని ఇన్పేషెంట్ ట్రీట్మెంట్స్ అంటారు. సో మినిమం 24 hours హాస్పిటలైజ్ అయితే ఆ ఎక్స్పెన్స్ అంతా పాలసీ పే చేస్తుంది. రూమ్ రెంట్, నర్సింగ్ ఛార్జెస్, డాక్టర్ ఫీ, డయాగ్నోస్టిక్స్, మెడిసిన్స్, బ్లడ్, ఐసీయూ ఛార్జెస్, ఆపరేషన్ థియేటర్ ఛార్జెస్ ఇవన్నీ పాలసీ పే చేస్తుంది. మీరేం పే చేయక్కర్లేదు. సో మినిమం 24 hours కానీ హాస్పిటలైజ్ అయితే ఆ ఎక్స్పెన్స్ అంతా పాలసీ పే చేస్తుంది. అండ్ రూమ్ రెంట్కి పాలసీలో ఎలాంటి లిమిట్ లేదు. ఏ రూమ్కైనా సరే ఎంత రెంట్ అయినా పాలసీ పే చేస్తుంది. అండ్ ఒకవేళ మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మీకు ప్రైవేట్ ఏసీ రూమ్ అవైలబుల్గా లేదు, మీరు షేర్డ్ రూమ్లో ఉన్నారు అంటే మీకు పాలసీ ఎవ్రీ డే అప్ టు 1,000 రూపీస్ క్యాష్ బెనిఫిట్ ఇస్తుంది. అలాగే మ్యాక్సిమం 6,000 వరకు క్యాష్ బెనిఫిట్ ఇస్తుంది షేర్డ్ రూమ్లో ఉన్నందుకు. అండ్ అంబులెన్స్ ఛార్జెస్ అప్ టు 2,000 వరకు కవర్ చేస్తుంది ఈ పాలసీ. అండ్ అలాగే ఎయిర్ అంబులెన్స్ కూడా కవర్ అవుతుంది. సపోజ్ మెడికల్ ఎమర్జెన్సీ టైంలో ఈ సిటీలో ట్రీట్మెంట్ అవ్వదు, వేరే మెట్రో సిటీకి వెళ్ళాలి అంటే రోడ్ వేస్ వెళ్ళడం కష్టం, ఎందుకంటే డిలే అవుతుంది కాబట్టి. సో అలాంటి టైంలో ఫ్లైట్లో సెండ్ చేస్తారు. సో దాన్నే ఎయిర్ అంబులెన్స్ అంటారు, ఫ్లైట్ కానీ చాపర్ కానీ. సో ఆ ఎక్స్పెన్స్ కూడా కంపెనీ కవర్ చేస్తుంది. అండ్ ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ అంటే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వకముందు అండ్ డిశ్చార్జ్ అయ్యాక ఏవైనా మెడిసిన్స్ కానీ అండ్ హెల్త్ చెకప్ కానీ చేసుకున్నట్టయితే ఆ ఎక్స్పెన్స్ కూడా పాలసీ రీఎంబర్స్ చేస్తుంది. 60 days అండ్ 180 days కవరేజ్ ఉంటుంది. అంటే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వకముందు 60 days వరకు ఏవైనా ఎక్స్పెన్స్ అయితే అది రీఎంబర్స్ చేస్తారు. అండ్ డిశ్చార్జ్ అయిపోయాక 180 days వరకు ఏదైనా ఎక్స్పెన్స్ అయితే అది కూడా రీఎంబర్స్ చేస్తారు. అండ్ ఈ పాలసీలో అన్ని డే కేర్ ట్రీట్మెంట్స్ కవర్ అవుతాయి. డే కేర్ ట్రీట్మెంట్స్ అంటే ఏ ట్రీట్మెంట్స్కి అయితే 24 hours హాస్పిటలైజేషన్ అవసరం లేదు అవి డే కేర్లోకి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాటరాక్ట్ కానీ, డయాలసిస్ కానీ, కీమోథెరపీ కానీ ఇలాంటివి డే కేర్లోకి వస్తాయి. సో ఇలాంటి వాటికి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం లేదు. మినిమం 2 hours హాస్పిటల్లో ఉంటే సరిపోతుంది. అండ్ డే కేర్ ట్రీట్మెంట్స్ కూడా ఈ పాలసీలో ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ కవర్ అవుతుంది. అండ్ ఈ పాలసీలో ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్ కూడా కవర్ అవుతాయి. ఆయుర్వేదిక్, సిద్ధ, యునాని, హోమియోపతి ఇవన్నీ కవర్ అవుతాయి. అండ్ వీటికి కూడా ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్స్ రీఎంబర్స్ చేస్తారు. అండ్ పాలసీలో డొమక్లరీ ట్రీట్మెంట్ కూడా కవర్ చేస్తారు. డొమక్లరీ అంటే ఫర్ సపోజ్ పేషెంట్ కానీ హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితుల్లో డాక్టర్ కానీ ఇంట్లోనే ట్రీట్మెంట్ ఇస్తాను అని ఒప్పుకుంటే దాన్ని డొమక్లరీ ట్రీట్మెంట్ అంటారు. సో మినిమం 3 days ట్రీట్మెంట్ చేయించుకోవాలి ఇంట్లోని. అప్పుడే దీనికి రిలేటెడ్ ఎక్స్పెన్స్ అంతా తిరిగి రీఎంబర్స్ చేస్తారు. అండ్ ఈ పాలసీలో ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ ఎక్స్పెన్స్ కూడా కవర్ అవుతుంది. సో ఏదైనా ఆర్గన్ కానీ ఎవరైనా డొనేట్ చేసినట్టయితే ఆ ట్రీట్మెంట్కి జరిగే ఎక్స్పెన్స్ కూడా పాలసీయే పే చేస్తుంది. అండ్ ఈ పాలసీలో బూస్టర్ బెనిఫిట్ ఉంది. బూస్టర్ బెనిఫిట్ అన్న నో క్లెయిమ్ బోనస్ అన్న రెండు ఒకటే. బూస్టర్ బెనిఫిట్ అంటే ఏంటి అంటే సపోజ్ మీరు పాలసీ తీసుకొని ఆ ఇయర్లో ఏం యూజ్ చేయకపోతే కంపెనీ మీకు 50% నో క్లెయిమ్ బోనస్ ఇస్తుంది. అంటే సపోజ్ మీరు 10 lakh ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారనుకోండి అండ్ తీసుకున్న ఇయర్లో మీరు ఏం వాడలేదు, తీసుకున్న ఇయర్ కానీ లేదా ఏదైనా ఇయర్ కానీ మీరు వాడలేదు అనుకుందాం ఒక ఇయర్. సో కంపెనీ ఏం చేస్తుందంటే మీరు రెన్యూ చేసుకున్నప్పుడు మీకు 50% నో క్లెయిమ్ బోనస్ ఇస్తుంది. అంటే ఈసారి రెన్యూ చేసుకున్నప్పుడు మీరు సేమ్ ప్రీమియం పే చేస్తారు, కానీ మీ పాలసీ వాల్యూ 15 lakhs అవుతుంది. 10 lakhsకి 50% నో క్లెయిమ్ బోనస్ ఇస్తారు. అండ్ అలాగే సెకండ్ ఇయర్ కూడా మీరు ఏం వాడలేదు అంటే మీకు మళ్ళీ ఇంకో 50% యాడ్ చేస్తారు. సో ఈసారి 10 lakh పాలసీ 20 lakh అవుతుంది. సో ఇలాగా నో క్లెయిమ్ బోనస్ అప్ టు 100% వరకు ఇస్తారు. అండ్ ఇందులో రీఅష్యూర్ బెనిఫిట్ ఉంది. ఇది ప్లస్ పాయింట్ ఈ పాలసీలోని. రీఅష్యూర్ అన్న రీస్టోరేషన్ అన్న రెండు ఒకటే. సో రీఅష్యూర్ బెనిఫిట్ ఏంటి అంటే సపోజ్ మీరు 10 lakh పాలసీ తీసుకొని విత్ ఇన్ ఏ ఇయర్ మీరు ఏదైనా ట్రీట్మెంట్కి పాలసీలో 5 lakhs యూజ్ చేశారనుకోండి, కంపెనీ మీకు మళ్ళీ 5 lakhs యాడ్ చేసి మీ పాలసీ వాల్యూ 10 lakhs చేస్తుంది. సో అదే ఇయర్లో మీరు వేరే ట్రీట్మెంట్కి కానీ సేమ్ ట్రీట్మెంట్కి కానీ
మళ్ళీ 10 lakhs వరకు యూజ్ చేసుకోవచ్చు. దీన్ని రీఅష్యూర్ బెనిఫిట్ అంటారు. అయితే వేరే ఇన్సూరెన్స్ కంపెనీస్ ఈ బెనిఫిట్ ఓన్లీ ఇయర్లీ వన్స్ ఇస్తుంది. కానీ మ్యాక్స్ బూపా హెల్త్ రీఅష్యూర్లో ఇది అన్లిమిటెడ్. సో మీరు విత్ ఇన్ ఏ ఇయర్ ఎన్నిసార్లైనా సేమ్ ఇల్నెస్ ఆర్ వేరే ఇల్నెస్కి వాడుకోవచ్చు. సో మీకు ట్రీట్మెంట్కి 5 lakhs అయినా 10 lakhs అయినా విత్ ఇన్ ఏ ఇయర్ మళ్ళీ కంపెనీ మీకు 10 lakhsకి పాలసీ రీస్టోర్ చేస్తుంది. సో మీరు ఎన్నిసార్లైనా వాడుకోవచ్చు విత్ ఇన్ ఏ ఇయర్లోని. సో ఇదొక ప్లస్ పాయింట్ ఈ పాలసీలో. అండ్ ఈ పాలసీలో ఎవ్రీ ఇయర్ హెల్త్ చెకప్ ఉంటుంది రెన్యువల్ టైంలోని. అండ్ ఈ పాలసీ సెకండ్ మెడికల్ ఒపీనియన్ కూడా కవర్ చేస్తుంది. అంటే సపోజ్ మీరు ఏదైనా హాస్పిటల్కి వెళ్ళారు అండ్ డాక్టర్ మీకు సర్జరీ చేసుకోమని సజెషన్ ఇచ్చారనుకోండి. సో అప్పుడు మీరు సెకండ్ ఒపీనియన్ కింద వేరే డాక్టర్ని కన్సల్ట్ చేయొచ్చు. ఆ ఫీజు కూడా పాలసీ కవర్ చేసుకుంటుంది. అండ్ ఈ పాలసీలో లైవ్ హెల్తీ బెనిఫిట్ ఉంది. ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ ఈ పాలసీలో. ఈ బెనిఫిట్ ఏంటి అంటే మీరు పాలసీ బై చేసుకున్నాక మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి విత్ ఇన్ 30 daysలోని. సో యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీ హెల్త్ని యాప్ ట్రాక్ చేస్తుంది. సో మీ హెల్త్ బట్టి మీకు యాప్లో పాయింట్స్ కనిపిస్తాయి. అండ్ మీకు వచ్చిన పాయింట్స్ బట్టి అప్ టు 30% రెన్యువల్ మీద డిస్కౌంట్ ఇస్తారు. అంటే సెకండ్ ఇయర్ మీరు రెన్యువల్ చేసుకున్నప్పుడు ప్రీమియం మీద అప్ టు 30% వరకు డిస్కౌంట్ ఇస్తారు. సో మీ హెల్త్ కానీ మీరు బాగా చూసుకుంటే మీకు రెన్యువల్ డిస్కౌంట్ కూడా ఉంటుంది. అండ్ ఈ పాలసీలో రైడర్స్ ఉన్నాయి. 3 రైడర్స్ ఉన్నాయి. పర్సనల్ యాక్సిడెంటల్ కవర్, హాస్పిటల్ క్యాష్, సేఫ్ గార్డ్ అని. నేను సేఫ్ గార్డ్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే ఈ రైడర్ చాలా బాగుంది. మీరు కావాలంటే ఇది తీసుకోవచ్చు, లేదంటే లేదు. రైడర్ అంటే ఏంటి అంటే మనం ఎక్స్ట్రాగా తీసుకునే బెనిఫిట్. సో దీనికి మనం ఎక్స్ట్రా పే చేయాలి. మనకు కావాలంటే తీసుకోవచ్చు, లేదంటే లేదు. సో సేఫ్ గార్డ్ ఏంటి అంటే జనరల్గా ఏ హెల్త్ ఇన్సూరెన్స్ అయినా హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు గ్లౌస్కి, పీపీఈ కిట్స్కి, బర్త్ సర్టిఫికేట్స్కి ఇలాంటి చిన్న చిన్న ఛార్జెస్ హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ చేయదు, ఎందుకంటే చిన్న చిన్నవి కాబట్టి. ఈ రైడర్ తీసుకుంటే ఈ ఎక్స్పెన్స్ కూడా కవర్ అవుతాయి. ఇక్కడ లిస్ట్ ఉంది. ఈ లిస్ట్లో ఉన్న చిన్న చిన్న ఎక్స్పెన్స్ అన్ని జనరల్గా హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ చేయదు, ఎందుకంటే చిన్న చిన్నవి తక్కువ కాస్ట్ అవుతాయని. సో సేఫ్ గార్డ్ రైడర్ కానీ తీసుకున్నట్టయితే ఈ లిస్ట్లో ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో వీటికి కూడా పాలసీ కవర్ చేస్తుంది, మనం ఏం పే చేయక్కర్లేదు. అదొకటి. అండ్ సెకండ్ బెనిఫిట్ ఏంటి అంటే మీరు పాలసీ తీసుకొని విత్ ఇన్ ఏ ఇయర్లో ఒక 30,000-40,000 యూజ్ చేశారనుకోండి ఏదైనా ట్రీట్మెంట్ కోసం. సో అప్పుడు ఏమవుతుందంటే సెకండ్ ఇయర్ మీరు రెన్యూ చేసుకున్నప్పుడు మీరు పాలసీ వాడారు కాబట్టి నో క్లెయిమ్ బోనస్ పోతుంది. ఈ రైడర్ తీసుకుంటే బెనిఫిట్ ఏంటి అంటే అప్ టు 50,000 వరకు మీరు ఏ ఎక్స్పెన్స్ కోసమైనా ఈ పాలసీ యూజ్ చేస్తే నో క్లెయిమ్ బోనస్ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. నో క్లెయిమ్ బోనస్ అలాగే యాక్టివ్లో ఉంటుంది. అండ్ థర్డ్ బెనిఫిట్ ఏంటి అంటే ఇన్ఫ్లేషన్ తగ్గట్టు మీ పాలసీ కవరేజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సపోజ్ మీరు 10 lakh పాలసీ తీసుకున్నారనుకోండి, నెక్స్ట్ ఇయర్ రెన్యూ చేసుకున్నప్పుడు ఇన్ఫ్లేషన్ రేట్ ఎంత ఉందో ఆ రేటు బట్టి మీ పాలసీ కవరేజ్ ఇంక్రీజ్ చేస్తారు. సో ఈ సింగిల్ రైడర్లో ఈ 3 బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఈ రైడర్ తీసుకుంటే బెనిఫిట్ ఉంటుంది. అండ్ వెయిటింగ్ పీరియడ్స్ కానీ చూసినట్టయితే ఈ పాలసీలో ప్రీ ఎగ్జిస్టింగ్ హెల్త్ కండిషన్స్కి 3 years వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. అంటే పాలసీ తీసుకోకముందు మీకు ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంటే 3 years వరకు ఆ హెల్త్ ఇష్యూకి అండ్ దాని రిలేటెడ్ ట్రీట్మెంట్స్కి కంపెనీ ఎలాంటి మనీ పే చేయదు. 3 years తర్వాత పే చేస్తుంది. అంటే బ్లడ్ ప్రెషర్ కానీ, డయాబెటీస్ కానీ, థైరాయిడ్ కానీ ఇలాంటివి ఏవైనా ఉంటే కంపెనీ 3 years తర్వాత ఎక్స్పెన్స్ పే చేస్తుంది. అండ్ స్పెసిఫిక్ వెయిటింగ్ పీరియడ్స్ ఉంటాయి. ఏ హెల్త్ ఇన్సూరెన్స్కైనా స్పెసిఫిక్ వెయిటింగ్ పీరియడ్స్ కామన్. 24 months వరకు ఈ లిస్ట్లో ఉన్న ఇల్నెస్ ఏవైతే ఉన్నాయో వాటికి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ మనీ పే చేయదు. 24 months తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ ఈ ఇల్నెస్కి కూడా మనీ పే చేస్తుంది. సో ఇవి పాలసీ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అండ్ కంప్లీట్ బెనిఫిట్స్. అండ్ ఈ పాలసీలో ఎలాంటి ఇల్నెస్ కవర్ అవ్వవు అంటే సూసైడ్ అటెంప్ట్స్, మెటర్నిటీ, ప్లాస్టిక్ సర్జరీస్, వార్ ఇంజరీస్, జెండర్ చేంజ్, అడ్వెంచర్ స్పోర్ట్స్, బ్రీచ్ ఆఫ్ లా. బ్రీచ్ ఆఫ్ లా అంటే డ్రంక్ అండ్ డ్రైవ్, రాంగ్ రూట్ ఇలాంటివి చాలా ఉంటాయి. సో ఇవన్నీ బ్రీచ్ ఆఫ్ లా కింద వస్తాయి. సో ఇవన్నీ ఈ పాలసీలో కవర్ అవ్వవు. సో ఇవి అండి పాలసీ యొక్క కంప్లీట్ డీటెయిల్స్. సో పాలసీ బెనిఫిట్స్ చాలా బాగున్నాయి అండ్ ప్రీమియం కూడా చాలా తక్కువ. వేరే కంపెనీస్తో కంపేర్ చేస్తే ప్రీమియం చాలా తక్కువ. సో మీరు పాలసీ బై చేయాలనుకుంటే బై చేసుకోవచ్చు. అండ్ మీరు ఏ హెల్త్ ఇన్సూరెన్స్ బై చేయాలనుకున్నా నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. మీ ప్రొఫైల్ బట్టి మీకు ఏ కంపెనీ బెటర్ అని సజెస్ట్ చేస్తాను అండ్ అక్కడ నుంచి ప్రాసెస్ చేస్తాను. సో మీరు హెల్త్ ఇన్సూరెన్స్ బై చేయాలనుకుంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు. సో ఇది అండి వీడియో. ఈ వీడియో మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో అడగచ్చు. అండ్ వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ ప్రతి వీడియో మీరు వెంటనే చూడొచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.